హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టైం టేబుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొత్తగా ఉంటుందని నోట్స్ రూపంలో 8వ తరగతి హిస్టరీ నుండి 160+ బిట్స్ తయారు చేయడం జరిగింది. ఆ నోట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తాను. సులభంగా నేర్చుకునేలాగా 8వ తరగతి హిస్టరీ నుండి మొదటి 2 పాఠాలు ఎలా, ఎప్పుడు, ఎక్కడ, వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు, కంపెనీ అధికార స్థాపన అనే 2 పాఠాల నుంచి 62 పేజీల యొక్క మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి ఈ 160+ బిట్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి మూల నుంచి బిట్ ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీరు మొత్తం విని ఒకసారి చదివితే దాదాపుగా 2 పాఠాలు మరలా టెక్స్ట్ బుక్ అయితే తీయవసరం లేదు. ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా 160 బిట్లని విందాం, చదువుదాం. 1వది 1782లో మొదటి పటపు ముఖ చిత్రంను చిత్రీకరించినది జేమ్స్ రెనెల్. 2వది జేమ్స్ రెనెల్ను భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని అడిగింది రాబర్ట్ క్లైవ్. 3వది ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుటకు, ఆధిక్యత ప్రదర్శించుటకు మ్యాపులు అవసరం అని భావించినది జేమ్స్ రెనెల్. 4వది ఏ సంవత్సరంలో లెప్టన్ టీ యొక్క ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ హుందాతనాన్ని తెలియజేస్తుంది? 1922లో. 5వది బ్రిటన్ విక్టోరియా రాణి యొక్క 8వ కుమారునికి డ్యూక్ ఆఫ్ కానట్ బిరుదు ఉంది, 3వ కుమారుడు. 6వది భారతదేశంలో మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. 1773లో మొట్టమొదటిగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనే కొత్త నియామకాలు జరిగాయి. నెక్స్ట్ 7వది భారతదేశంలో చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్. 8వది జేమ్స్ మిల్ది ఏ దేశం? స్కాట్లాండ్. 9వది జేమ్స్ మిల్ ఎవరు? ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త. 10వది జేమ్స్ మిల్ యొక్క రచన బ్రిటిష్ ఇండియా చరిత్ర. 11వది బ్రిటిష్ ఇండియా చరిత్ర అనేది చరిత్రలో 3 అతిపెద్ద సంపుటాల పుస్తకం. 12వది బ్రిటిష్ ఇండియా చరిత్రలో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ అనే 3 యుగాలుగా వర్గీకరించారు. 13వది బ్రిటిష్ వారి సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందదు అని మిల్ యొక్క అభిప్రాయం. 14వది విజ్ఞాన శాస్త్రం, హేతువాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాలతో కూడి ఉన్నదే ఆధునిక యుగం. 15వది ఆధునిక యుగం లేదా ఆధునిక సమాజంలోని లక్షణాలు ఏవీ లేని సమాజమే మధ్యయుగం. 16వది ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీనినే వలసవాదం అంటారు. 17వది బ్రిటిష్ వారు రికార్డులు భద్రపరచుటకు గాను కోర్టులు, కలెక్టర్ కార్యాలయము, కమిషన్ కార్యాలయము, సచివాలయాల్లో ఏర్పాటు చేసిన సంస్థలు, అభిలేఖాగారాలు, మ్యూజియంలు. 18వది సంపూర్ణ భారతదేశం గురించి అవగాహనకు ఏ శతాబ్దంలో సవివరమైన సర్వే నిర్వహించబడింది? 19వ శతాబ్దపు తొలి రోజులలో. 19వది 1946లో ఎవరు ప్రభుత్వంపై వేతనాలు, ఆహారం గురించి ఢిల్లీలో సమ్మె చేశారు? పోలీసులు. 20వది 1857 సిపాయిల తిరుగుబాటు గురించి బ్రిటిష్ వారి పుస్తకాలలో తిరుగుబాటు బొమ్మల కింద ఏమని రాయబడింది? దోపిడీ సొమ్మును పంచుకుంటున్న సిపాయిలు అని రాయబడింది. ఎందుకంటే బ్రిటిష్ వారు వారినే పాజిటివ్గా చూపించి మన నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేశారు ఫోటోల్లో కూడా. 21వది శక్తివంతమైన మొఘల్ పరిపాలకుల్లో చివరివాడు ఔరంగజేబు. 22వది ఔరంగజేబు మరణం 1707వ సంవత్సరం. 23 మొఘల్ గవర్నర్లకు వేరొక పేరు సుబేదార్లు. 24 బహదూర్ షా జాఫర్ మరియు అతని కుమారులను బంధించినది కెప్టెన్ హడ్సన్. 25వది 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు చెలరేగినప్పుడు మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్. 26వది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనగా దేనిని పిలుస్తారు? కేప్ ఆఫ్ గుడ్ హోప్. నెక్స్ట్ 27వది క్యాంటన్ అనే నగరం ఏ దేశానికి సంబంధించినది? చైనా. 28వది తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పరిపాలకురాలైన క్వీన్ ఎలిజబెత్ I నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చార్టర్ లేదా పట్టాను తీసుకున్న సంవత్సరం 1600 సంవత్సరం. 29 ఈ చార్టర్ యొక్క అర్థం ఇంకే సంస్థ కంపెనీతో పోటీ పడకూడదు. ఈ చార్టర్ వలన కంపెనీ సముద్రాలలో అనువైన మార్గాలలో ప్రయాణము మరియు కొత్త భూభాగాల అన్వేషణ చేయవచ్చు. 31 ఈ చార్టర్ వలన కంపెనీ తక్కువ ధరకు వస్తువులను కొని ఎక్కువ ధరకు అమ్మడానికి యూరప్ తీసుకువెళ్ళవచ్చు. ఇవన్నీ కూడా చార్టర్ వలన ఉపయోగపడ్డాయి కంపెనీకి. నెక్స్ట్ 32వది ఆంగ్లేయులు భారత్కు వచ్చే నాటికి భారతదేశ పశ్చిమ తీరాన గోవా కేంద్రంగా ఉనికి చాటుకున్నది పోర్చుగీస్ వారు. 33వది వాస్కోడి గామా పోర్చుగీస్ నావికుడు 1498లో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. 34వది 17వ శతాబ్దపు ప్రారంభంలో డచ్ వారు తరువాత ఫ్రెంచ్ వారు రంగంలోకి దిగారు. 35వది భారత్లో తయారయ్యే మేలు రకానికి చెందిన నూలు, పట్టుకు యూరప్లో గొప్ప మార్కెట్ కలదు. 36 అలాగే మిరియాలు, లవంగి, దాల్చిన చెక్క, యాలకులకు కూడా. 37వది
మార్కెట్ల మధ్య పోటీ పెరిగి వాటిని కైవసం చేసుకోవాలనే బలమైన కోరికే వారిని యుద్ధాల వైపుకు దారితీసింది. 38 ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651 సంవత్సరంలో హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. 39 ఈ కర్మాగారంలో ఎగుమతి చేసే వస్తువులు భద్రపరిచే గిడ్డంగి, కంపెనీ అధికారులు కూర్చునే కార్యాలయాలు ఉండేవి. 40 1696 నాటికి దీని చుట్టూ కోట కట్టడం కూడా ప్రారంభించింది కంపెనీ. 41 2 సంవత్సరాల తర్వాత అంటే 1698లో మొఘల్ అధికారులకు లంచమిచ్చి 3 గ్రామాలపై జమీందారీ హక్కులను పొందింది. వాటిల్లో ఒకటి కాలికట, అదే ప్రస్తుతం కలకత్తా నగరం. 42 ఫర్మాన్ అంటే రాజశాసనము లేదా రాజాజ్ఞ. 43 కంపెనీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును ధారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. నెక్స్ట్ 44 అయితే కంపెనీకి మాత్రమే సుంకం లేకుండా ఈ ఫర్మానా ఇస్తే అధికారులు వ్యక్తిగతంగా చేసే వ్యాపారాలకు సుంకం చెల్లించక తీవ్రంగా బెంగాల్ ఆదాయానికి నష్టం కలిగించారు. దీనిని వ్యతిరేకించిన బెంగాల్ నవాబ్ ఎవరంటే ముర్షీద్ కులీ ఖాన్. 45 ముర్షీద్ కులీ ఖాన్ తరువాత బెంగాల్ నవాబు అలీవర్దీ ఖాన్. 46 అలీవర్దీ ఖాన్ తరువాత బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా. అంటే ఇక్కడ ముర్షీద్ కులీ ఖాన్ కుమారుడు అలీవర్దీ ఖాన్, అలీవర్దీ ఖాన్ కుమారుడు సిరాజుద్దౌలా అని అర్థం. ఇక్కడ వీళ్ళ గురించి ఈ ముర్షీద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా ఈ ముగ్గురులో ఉండే ఒకే లక్షణాలు ఏంటంటే ముగ్గురు శక్తివంతులే. కంపెనీకి భారీ మొత్తంలో కప్పం చెల్లించమని కోరారు. నాణేల ముద్రణకు వీరు అంగీకరించలేదు. ముగ్గురు కూడా ఈ ఘర్షణలే ప్లాసీ యుద్ధానికి దారితీశాయి. 47 1756 అలీవర్దీ ఖాన్ మరణం తదనంతరం సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అవడం. 48 సిరాజుద్దౌలా 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసి కంపెనీ అధికారులను పట్టుకొని గిడ్డంగికి తాళం వేసి నౌకలను దిగ్బంధించాడు. తర్వాత కలకత్తాలోని కంపెనీ కోటపై నియంత్రణ సాధించడానికి కలకత్తాకు బయలుదేరాడు. 49 దీని తర్వాత 1757లో రాబర్ట్ క్లైవ్ మద్రాసు నుంచి కంపెనీ సైన్యాన్ని సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడిపాడు. వీళ్ళు మద్రాసు నుండి డైరెక్ట్గా కలకత్తా వీళ్ళు అక్కడ ప్లాసీ వైపు నడిపారు. 50 ఈస్ట్ ఇండియా హౌస్ సామాన్య సభామందిరం ఎక్కడ కలదు? లండన్లో ఉంది. 51 సిరాజుద్దౌలా సైన్యాధిపతి ఎవరు? మీర్ జాఫర్. 52 ప్లాసీ యుద్ధంలో పాలు పంచుకోనిది ఎవరు? మీర్ జాఫర్. అందుకే సిరాజుద్దౌలా ఇక్కడ ఓడిపోతారు. నెక్స్ట్ 53 రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7న కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన ఎవరికి లేఖ రాశారు? విలియం పిట్. 54 ప్లాసీ యుద్ధానంతరం సిరాజుద్దౌలా హత్య చేయబడతాడు. మీర్ జాఫర్ నవాబు అవుతాడు. 55 మీర్ జాఫర్ ఎదురు తిరిగాడని మీర్ కాసింను నవాబుగా చేసింది కంపెనీ. 56 మీర్ కాసిం ఫిర్యాదు చేసినప్పుడు బక్సార్ వద్ద జరిగిన యుద్ధంలో అతన్ని ఓడించి బెంగాల్ నుండి తరిమి మీర్ జాఫర్ని మరలా నవాబుగా చేసింది. 57 బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం 1764 సంవత్సరం. 58 నవాబు కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం 5 లక్షల రూపాయలు. ఈ బక్సార్ యుద్ధం తర్వాత నవాబు కంపెనీకి కంపల్సరీగా చెల్లించాల్సిన మొత్తం 5 లక్షల రూపాయలు నిర్ధారించారు. 59 మీర్ జాఫర్ మరణం 1765 సంవత్సరం. నెక్స్ట్ 60 మీర్ జాఫర్ మరణాంతరం ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతట మనమే నవాబులం అవ్వాలి అని ప్రకటించినది రాబర్ట్ క్లైవ్. 61 మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల దివాన్గా నియమించినది 1765లో. 62 కంపెనీని విస్తారమైన బెంగాల్ ఆదాయ వనరులు వినియోగించడానికి ఈ దివానీ అనుమతించింది. 63 నవాబ్స్ అంటే కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడము, ఎక్కువ శక్తివంతం అవడము మరియు ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా జీవించాలనే దృక్పథం కలిగి ఉండడము. 64 రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ నుండి చెన్నైకి వచ్చేసరికి అతని వయసు 18 సంవత్సరాలు. 1743లో ఇతను ఇంగ్లాండ్ నుంచి మద్రాసుకు వచ్చాడు. అప్పటికి అతని వయసు 18 సంవత్సరాలు. 65 1767లో అతడు భారత్ను విడిచిపెట్టే నాటికి అతని సంపద 401,102 పౌండ్లు. 66 ఆసక్తికరమైనది ఏంటంటే అతను 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడినప్పుడు కంపెనీ పరిపాలనలో అవినీతిని తొలగించమని ఆయన్నే కోరారు. 67 కానీ అతడు అపరిమిత సంపాదన కలిగి ఉన్నాడని బ్రిటిష్ పార్లమెంటు అనుమానించడం చేత 1772లో అతనే పార్లమెంటు చేత ప్రతి విచారణ ఎదుర్కొన్నాడు. 68 1774లో క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 69 నవాబ్స్ అనేది నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ ఇది. 70 నవాబ్స్ను బ్రిటిష్ సమాజంలో ఉన్నత శ్రేణి వారిగా
సామాజిక అత్యున్నత వర్గం వారిగా పరిగణించేవారు మరియు వ్యంగ్య చిత్రాలు, నాటికల్లో వీరిని పరిహాసం చేస్తూ హాస్యం కోసం కూడా వాడుకునేవారు. 71వది, ఏ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధులను నియమించింది? బక్సార్ యుద్ధం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఏ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధులను నియమించిందంటే బక్సార్ యుద్ధం 1764వ సంవత్సరం. 72, అవధ్ నవాబు 1801లో సహకార సైన్యం కొరకు సిరాజుద్దౌలా అవధ్ నవాబు అప్పుడు సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున కంపెనీకి అతని భూభాగంలో సగం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసింది రిచర్డ్ వెల్లస్లీ. 73, రిచర్డ్ వెల్లస్లీ ఒక గవర్నర్ జనరల్ 1798 నుంచి 1805 వరకు. 74వది, జేమ్స్ మిల్ ప్రకారం రెసిడెంట్ అంటే దేశానికి అతనే నిజమైన రాజు, ఎలాంటి జోక్యరహిత ఉత్తర్వులైనా ఇవ్వచ్చు. ఉత్తర్వు అంటే ఆదేశం, విధేయత అంటే లోబడి ఉండడం. 75వది, అప్పట్లో మైసూరు ఒక దక్షిణ భారత రాష్ట్రం. 76వది, మైసూరు పులి అని ఎవరిని అంటారు? టిప్పు సుల్తాన్. 77వది, మైసూర్ని పాలించింది హైదర్ అలీ 1761 నుంచి 1782 వరకు. ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ 1782 నుంచి 1799 వరకు. నెక్స్ట్ 79వది, మలబారు తీరంలో జరిగే లాభదాయక వర్తకాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నది మైసూర్ రాజ్యం. ఇక్కడ ఎలా బిట్టి అడగవచ్చు అంటే మైసూర్ రాజ్యం ఏ తీరాన్ని లాభదాయక వర్తకంగా తన నియంత్రణ ఉంచుకుందంటే మలబార్ తీరం. 80వది, కంపెనీ వారు మలబార్ తీరంలో కొనేవి మిరియాలు, యాలకులు. 81వది, టిప్పు సుల్తాన్ 1785లో రాజ్యంలో ఓడరేవుల ద్వారా వేటి ఎగుమతి నిలిపారు? చందనము, మిరియాలు, యాలకులు. స్థానిక స్థావరాలను కంపెనీతో వ్యాపారం చేయటకు కూడా ఇక్కడ అనుమతించలేదు టిప్పు సుల్తాన్. 82వది, ఏ సంవత్సరంలో మరాఠా బలగాలు హైదరాబాద్ నిజాం కంపెనీ సంయుక్తంగా చేసిన దాడిలో బ్రిటిష్ వారితో ఒక ఒప్పందంపై సంతకం చేసేలా టిప్పు బలవంత పెట్టారు? దీనివలన అతని ఇద్దరు కుమారులు కార్న్వాలిస్ బందీగా తీసుకెళ్లారు. 83వది, టిప్పు భారత్లో ఎవరితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు? ఫ్రెంచ్ వారితో. 84వది, బ్రిటిష్ వారికి మైసూరుతో జరిగిన యుద్ధాలు ఎన్ని? 4. 85వది, 1767 నుంచి 69 వరకు 1వ యుద్ధం, 1780 నుంచి 84 రెండవది, 1790 నుంచి 92 మూడవది, 1799లో చివరిది. ఫస్ట్ 3 మైసూరు గెలిచింది, చివరిది బ్రిటిష్ గెలుపు. 86వది, చివరి యుద్ధంలో శ్రీరంగపట్నంలో తుదకు కంపెనీ విజయం సాధించింది. 87, టిప్పు సుల్తాన్ రాజధాని అయిన శ్రీరంగపట్నం రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. 88, బ్రిటిష్ వారు మైసూరును పూర్వ పాలక వంశమైన వడయార్ల క్రింద ఉంచారు. 89, ఈ రాజ్యంపై సైన్య సహకార ఒప్పందం రద్దుపడింది. నెక్స్ట్ 90వది, టిప్పు యొక్క బొమ్మ పులి ఇప్పుడు ఎక్కడ ఉంది? లండన్లో విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియంలో లండన్లో ఈ టిప్పు యొక్క బొమ్మ పులి ఉంది. 91, టిప్పు సుల్తాన్ చనిపోయిన రోజు మే 4, 1799. 92వ బిట్టు, టిప్పు సుల్తాన్ పతాకం మీద చిహ్నము పులి. 93, 1761లో జరిగిన పానిపట్ యుద్ధం 3వది. 94, మరాఠాల వాటమితో ఢిల్లీ నుండి పాలించాలన్న వారి కళ చెదిరింది. వీరిని అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోన్సే వంటి రాజవంశాలకు చెందిన నాయకులు సర్దార్ల కింద ఉంచారు ఈ మరాఠాలని. 95, ఈ నాయకులంతా కలిసి సమైక్యగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థవంతమైన సైన్యం గల పేష్వా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేవారు వీళ్ళందరూ. నెక్స్ట్ 96వది, మరాఠా సైనికులు రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు? మహద్జీ సింధియా, నానా ఫడ్నవీస్. 97, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? సల్భాయి ఒప్పందం 1782లో. ఇక్కడ విజేత ఎవరు స్పష్టంగా లేరు. 98, 1803-5లో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. 99, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం వలన బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రాలతో సహా యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు ఢిల్లీ లభించాయి. 100వది, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 1819. దీనితో మరాఠాల అధికారం అణచివేయబడింది. 101, తదనంతరం పేష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలో బిటూర్కు భరణం ఇచ్చి పంపారు. ఇప్పుడు కంపెనీ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తిగా పట్టు సాధించింది. 102, లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ 1813 నుంచి 23 వరకు. 103వది, ఈయన కాలంలోనే అత్యున్నత హోదా విధానం అనేది అమలైంది. లార్డ్ హేస్టింగ్స్ కాలం అత్యున్నత హోదా అనే విధానం అమలైంది. 104వది, అత్యున్నత హోదా అనగా భారతీయ రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతం అని గొప్పదని చెప్పడం. 105, కిత్తూర్ అనే ప్రాంతం ప్రస్తుత కర్ణాటకకు చెందినది. 106, కిత్తూర్ రాణి చెన్నమ్మ. ఈవిడ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడింది. 107,
రాణి చెన్నమ్మ అరెస్టు 1824లో జరిగింది. 108వది రాణి చెన్నమ్మ మరణం 1829లో జైల్లో. 109వది ఆమె మరణాంతరం కూడా కిత్తూరులో సంగోలికి చెందిన రాయన్న అనే పేద చౌకీదార్ ఈ ప్రతిఘటనను కొనసాగించాడు. 110వది 1830లో ఈయన్ని బ్రిటిష్ వారు ఉరితీశారు. 111వది 1830లో ఈస్ట్ ఇండియా కంపెనీ దేని గురించి ఆందోళన చెందింది? రష్యా. ఎందుకంటే 112వది రష్యా వాయువ్యం నుండి ఇండియాను ఆక్రమిస్తుంది అని బ్రిటిష్ వారు వాయువ్యంలో తమ నియంత్రణ సుస్థిరపరచాలని భావించారు. 113వది 1838 1842లో ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలన స్థాపించారు. 114 1843లో సింధ్ని స్వాధీనం చేసుకున్నారు. 115వది పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం అతను 1839లో చనిపోయారు. సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి. ఫలితంగా 1849లో పంజాబ్ను విలీనం చేయబడింది. 116 లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ 1848 నుంచి 1856 వరకు. 117వది ఈయన కాలంలో అనేక భూభాగాలు విలీనం చేయబడినవి. 118 ఈయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన సిద్ధాంతమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. 119వది రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏ మగవారసుడు లేని భారతీయ పాలకుడు చనిపోతే ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో భాగమవుతుంది. ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క ప్రధాన సూత్రం. 120 అలా కలిసిన భూభాగాలు బ్రిటిష్ ఇండియా కంపెనీకి భారతదేశ భూభాగాలు అలా కలిశాయి. అలా కలిసినవి క్రింది ప్రఖ్యాతిగాంచినవి: సతారా 1848 సంవత్సరం, సంబల్పూర్ 1850వ సంవత్సరం, ఉదయ్పూర్ 1852వ సంవత్సరం, నాగ్పూర్ 1853వ సంవత్సరం, ఝాన్సీ 1854వ సంవత్సరం. 121వది చివరకు 1856లో అవధ్ను కూడా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఇలా అవధ్ను స్వాధీనం చేసుకుని ఎలా చెప్పిందంటే నవాబు దుష్పరిపాలన విముక్తి కోసం అవధ్ను స్వాధీనం చేసుకోవడం బాధ్యతాయుత విధిగా చెప్పుకున్నారు బ్రిటిష్ వారు. 122వది 1797 నాటికి బ్రిటిష్ వారి అధికారంలో గల ప్రాంతాలు బెనారస్, కలకత్తా, మద్రాస్. 123వది 1840 నాటికి ఈ బ్రిటిష్ వారి అధికారంలో గల ప్రాంతాలు బెనారస్, కలకత్తా, మద్రాస్తో పాటు ఢిల్లీ, బొంబాయి. అదే 1857 నాటికి బెనారస్, కలకత్తా, మద్రాస్, బొంబాయి, పూనా, ఢిల్లీ, లక్నో, లాహోర్ ఇవన్నీ కూడా వాళ్ళ అధీనంలోకే వచ్చాయి. 125వది వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్. ఈయన మొట్టమొదటి గవర్నర్ జనరల్ 1773 నుంచి 1785 వరకు. 126వది బ్రిటిష్ భూభాగాలు ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డ ఈయన కాలంలో. 127వది బెంగాల్, మద్రాస్, బొంబాయి అనే 3 ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. 128వది పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ జనరల్దే. 129 వారన్ హేస్టింగ్స్ న్యాయ విభాగంలో వివిధ రకాల సంస్కరణలు చేశారు. 130వది వాటి ప్రకారం 1772లో కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. 131వది ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్ట్, ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్, దివానీ అదాలత్ అను 2 న్యాయస్థానాలు ఉంటాయి. 132 మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టులు నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవారు. 133 క్రిమినల్ కోర్టులు క్వాజీ లేదా ముఫ్తీ అధీనంలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి. 134 క్వాజీ న్యాయమూర్తి. క్వాజీ అంటే న్యాయమూర్తి. 135 ముఫ్తీ అంటే క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయ శాస్త్రవేత్త. 136 అభిశంసన అంటే ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లో దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం. 137వది 1785లో వారన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో దుష్పరిణామాలకు అతనిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తూ ఆరోపణలు చేసింది ఎడ్మండ్ బర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 138 ఈ ఆరోపణ బ్రిటిష్ పార్లమెంట్లో 7 సంవత్సరాల పాటు కొనసాగిన అభిశంసన వ్యవహారం. 139 సవార్ అంటే అశ్వికుడు. 140 మస్కట్ అంటే పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీయే మస్కట్. 141 మ్యాచ్ లాక్ తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీని మ్యాచ్ లాక్ అంటారు. 142 ధర్మశాస్త్రములు క్రీస్తు పూర్వం 500 సంవత్సరముల నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు, ప్రవర్తన నియమావళిని సూచించే సంస్కృత గ్రంథాలే ఈ ధర్మశాస్త్రములు. 143వది 11 మంది పండితులను హిందూ న్యాయ స్మృతిని తయారు చేయమని అడిగిన సంవత్సరం 1775. 144వది ఈ న్యాయ స్మృతిని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? ఎన్బి హాల్ హెడ్. 145వది 1778లో
యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడేలా ముస్లిం న్యాయ స్మృతి కూడా తయారు చేయబడింది. 146 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి క్రింది తీర్పులపై అప్పీల్ చేయుటకు సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. 147 విలువిద్య తీర్ అందాజీ పదాతి దళం పైదల్ అంటే కాలినడక సైన్యంతో కూడి ఉండడం. 148 సిపాయి అంటే భారతీయ పదం సిపాహి, దీని అర్థం సైనికుడు. 149 బ్రిటిష్ వారు 1820ల తరువాత బర్మా, ఆఫ్ఘాన్, ఈజిప్ట్లతో పోరాడినప్పుడు అశ్విక దళం కంటే తుపాకులను ఎక్కువగా ఉపయోగించారు. 150 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడాన్ని ప్రారంభించారు. 151 సాధారణ ఓడలతో ఐరోపా వారు భారత్ను చేరుటకు పట్టే సమయం 6 నుంచి 8 నెలలు. 152 ఆవిరి ఓడల ద్వారా పట్టే సమయం అయితే 3 వారాలు, చాలా మారిందప్పుడు. 153 1857 నాటికి కంపెనీ ప్రత్యక్ష పాలన కింద ఉన్న భారత భూభాగం 63%. 154 1857 నాటికి కంపెనీ ప్రత్యక్ష పాలన కింద ఉన్న భారత జనాభా 78%. ఈ రెండు ఇంపార్టెంట్. 1857 నాటికి భారత భూభాగం ప్రత్యక్ష పాలన కింద ఎంత ఉందంటే 63%. 155 దక్షిణాఫ్రికాలో ఏ దేశ వాణిజ్య నౌకలు బానిస వ్యాపారం ప్రారంభించాయి? డచ్. 156 దక్షిణాఫ్రికాలో బానిసత్వం అంతమైన సంవత్సరం 1834 సంవత్సరం. 157 1857 నాటికి బ్రిటిష్ వారి అధికారంలో లేని భారతీయ ప్రాంతాలు మైసూర్, హైదరాబాద్, కాఠ్మండు, కొంత వాయువ్య ప్రాంతం. 158 వీర సురేంద్ర సాయి జననం ఒడిస్సా రాష్ట్రం. 159 వీర సురేంద్ర సాయి స్వాతంత్ర సమరయోధుడు. ఈయన పడమటి ఒడిశా ప్రాంతంలో బ్రిటిష్ వారి ఆక్రమణలను వీరోచితంగా ఎదుర్కొన్నాడు. 160 వీర సురేంద్ర సాయి మరణం 1884 సంవత్సరం అసిర్గర్హ్ జైల్లో. ఇవి ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్ హిస్టరీకి సంబంధించి మొదటి 2 పాఠాలు. ఎలా, ఎప్పుడు, ఎక్కడ, వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ యొక్క అధికారాలు అనే సంబంధించి 2 పాఠాలకు సంబంధించి 62 పేజీల నుంచి ఈ 160 బిట్లు తయారు చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్లో లేనివి కూడా గ్యాదర్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్నవైతే ఒక్కటి కూడా చిన్న ముక్క కూడా మిస్ చేయడం అయితే జరగలేదు. దీని యొక్క పీడిఎఫ్ను మన వాట్సాప్ ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ 160 పేజీల యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కలిగి ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ 160+ బిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరలా నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.